ఏం పేరు మీది? నా పేరు నీరు కృష్ణ ముదిరాజ్. ఓకే, ఏ ఊరు మీది? అచ్చలాపురం గ్రామం. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయ కూలి. వ్యవసాయం చేస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు? 5 ఎకరాలు. ఎట్లున్నాయి పంటలు, మంచిగా ఉన్నాయా? ఇప్పుడైతే బాగానే ఉన్నాయి, కాకపోతే జర వర్షాలు పడి జర పత్తులు ఖరాబ్ అయినాయి. మీది మునుగోడు నియోజకవర్గమేనా? మునుగోడు నియోజకవర్గం. మునుగోడులో మధ్యంతరంగా ఎన్నికలు వచ్చాయి కదా, ఎందుకు వచ్చాయో తెలుసా? తెలుసు. ఎందుకని? రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఎలక్షన్లు వచ్చినాయి. ఎందుకు చేసిండు అనుకుంటున్నారు రాజీనామా రాజగోపాల్ రెడ్డి? ఆయన సొంత అవసరాల కోసమే చేసిన అనుకుంటున్నాం మేమైతే. ఓకే, ఇప్పుడు మునుగోడులో మళ్ళీ మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, మీరు ఎమ్మెల్యేగా మళ్ళీ ఎవరిని ఎన్నుకున్నాం అనుకుంటున్నారు? కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి. ఎందుకని? ఇప్పుడు అధికార పార్టీలో ఉండు కాబట్టి ఇంత ముందుకు కొన్ని పనులు చేసిన ఆయన. మాకు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు 3 ఏళ్ళన్నర ఉండి మాకు మా ఊరికి ఏ పని చేయలే. ఇంత ముందుకు కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ గొర్రెల పంపిణీ కానీ ఇవన్నీ చేసుకొచ్చిండు. ఈయన వచ్చిన కాడి నుంచి వెళ్ళి ఈయన పదవులు ఉండి 3.5 ఏళ్ళు ఉండి కానీ మా ఊరికి ఏనాడు ఒకనాడు రాలేదు. ఆయన వచ్చి మాత్రం కనుక ఆయన ఏం చేయలేదు. అందువల్ల మేము మళ్ళీ కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి ఇంతకుముందు చేసిండు కాబట్టి మళ్ళీ ఆయనే కావాలని అనుకుంటున్నాం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? టీఆర్ఎస్ పార్టీ. ఓకే, టీఆర్ఎస్ పార్టీని చూసి మీరు అతన్ని అనుకోవాలనుకుంటున్నారా, అతన్ని వ్యక్తిగతంగా ఎన్నుకోవాలనుకుంటున్నారా? మాకు వ్యక్తిగతంగా ఉంది, పార్టీ పరంగా మేము టీఆర్ఎస్ పార్టీ అభిమానులం కాబట్టి మాకు పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ ఆయనని కాకుండా ఎవరిని పెట్టినా కానీ మేము టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని అనుకుంటున్నాం. ప్రధానంగా మనకు చూస్తే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ ప్రధానంగా వాళ్ళ అభ్యర్థులను ఈ మునుగోడు ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది. మరి ఈ అభ్యర్థుల్లో మీకు నచ్చిన అభ్యర్థి ఎవరు? చూసుకుంటా ప్రభాకర్ అండి. చెక్. ఓకే, చెప్పండి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. మరి ఏ గవర్నమెంట్ అంటే మీకు ఇష్టం? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంచిగానే ఉంది, ఇదైనా కేంద్రమైనా కానీ మంచిగానే చేస్తుంది కొన్ని పనులు. మీరు రాష్ట్ర గవర్నమెంట్ చేసే పనులలో మీకు నచ్చిన పనులు ఏంటి? మాకు రాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు రైతు బంధు కొద్దిగా అది లిమిట్ అనేది ఉంటే బాగుండేది. సరే, అది ఓకే. రైతు బీమా ఒకటి, ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఒకటి. ఇప్పుడు హాస్పిటల్లోకి వచ్చేసి గవర్నమెంట్ పేదోళ్ళు ఉంటే హాస్పిటల్కి పోతే ఈ కేసీఆర్ కిట్ ఒకటి. డబ్బులు వస్తున్నాయి కదా, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000. ఇదొకటి బాగానే ఉంది. మళ్ళీ ప్లస్ కొత్తగా పెన్షన్లు 57 ఏళ్ళకి పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళకు వచ్చినాయి. ఇది ఒకటి. 500 పెన్షన్ ఉన్నది 2016 చేసిండు, 3016 చేసిండు. అది గొర్రెల వాళ్ళకు గొర్రెలు, గీతా కార్మికులకు వాళ్ళకి కనుక 57 ఏళ్ళకే పెన్షన్లు వస్తున్నాయి. ఈ పథకాలు బాగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి, కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నాడు, ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నా పర్లే 2,000 వేస్తున్నాడు. అట్లా పథకాలు అయితే మంచిగానే ఉన్నాయి. కాకపోతే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెరిగినాయా, కేంద్ర ప్రభుత్వం నుంచి పెరిగినాయా తెలియదు. అట్లా రాజగోపాల్ రెడ్డి మీకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ పథకాలు కూడా ఉన్నాయి కదా, మరి ఆ పథకాలన్నీ మీరు ఆ పథకాల ద్వారా లబ్ధి పొందలేదంటారా మీరు? ఇంతకుముందుకు రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు, ఇప్పుడు అని కాదు, మనకు తెలంగాణ ఏర్పడ్డాక ఒక 2-3 ఇయర్స్ నుంచి పథకాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈయన ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఈయన ఏమనుకుందంటే, సరే నాకు ఎమ్మెల్యేగా నేను పోటీ చేసినా గెలిచిన, పైన అధికారం టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ నేను చేసేది కాంగ్రెస్, నాకేం నిధులు వస్తలేవని చెప్పిండు. సరే, నీ ఒక్క ఎమ్మెల్యేకు నిధులు రాకుండానైతే ఉండదు కదా, అందరు ఎమ్మెల్యేలకు అయితే ఇప్పుడు వేరే కాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బయట, మరి వాళ్ళకు వచ్చినప్పుడు నీకు ఇంక వస్తాయి కదా. నీకు రాలేదని నువ్వు రాజీనామా చేసి వేరే పార్టీలో పోయి చేస్తున్నావు ఇప్పుడు. అట్లా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇవన్నీ రకరకాల పథకాల గురించి చెప్పారు మీరు, దీంట్లో మీకు నచ్చిన పథకం ఏంటి? మాకంటే మేము లబ్ధి పొందినాం కాబట్టి మాకు అన్ని పథకాలు మేము తీసుకున్నాం. ఒక కళ్యాణ లక్ష్మి తప్ప రుణమాఫీ కానీ, పోతే ఈ రైతు బంధు కానీ, మళ్ళా కేసీఆర్ కిట్లు కానీ, పెన్షన్లు కానీ, ఇవన్నీ మేము లబ్ధి పొందిన వాళ్ళం. ఓకే, మొత్తానికి ఈ మునుగోడు ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? టీఆర్ఎస్ ప్రభుత్వం పైన అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్ గెలిస్తే మాకు పనులు అయితే అనుకుంటున్నాం. చేస్తారని నమ్మకం ఉందా? పక్కా చేస్తారు. ఇచ్చిన హామీలు మాత్రం ఇంతకుముందుకు ఇచ్చిన హామీలైనా నెరవేర్చారు కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు కనుక గెలిస్తే ఇప్పుడు ఇచ్చిన హామీలు కనుక నెరవేరుస్తాడు పక్కాది. మునుగోడు ప్రజలకు మీరిచ్చే సందేశం ఎలక్షన్ సందర్భంగా మేమేందంటే, రాష్ట్రంలో మనకు ఎవరైతే పదవిలో ఉన్నారో, సీఎం కేసీఆర్ ఎవరైతారో
అక్కడ పైన ఎవరు ఉంటే ఇక్కడ కింద గిట వాళ్ళే ఉంటే మనకు అభివృద్ధి జరుగుతుంది మునుగోడుకి. ఇప్పుడు ఏదో కొత్తగా నేను రాజీనామా చేసి వచ్చినా నేను చేస్తా అనేది మాటలు మాత్రం నమ్మొద్దు. పైన అధికారం ఉన్న పార్టీని గెలిపించుకోవాలి. ఇప్పుడు మనకు కేంద్రంలో ఉన్నదనుకో, కేంద్రం నుంచి అయితే ప్రతి ఒక్కటి రాదు, ఏదైనా రాష్ట్రం నుంచి రావాల్సిందే. మనకు రాష్ట్రంలో ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే మనకు పనులు అవుతాయి, కేంద్రంలో ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే కావు, అంత తొందరగా కావు. అది ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్గా మారబోతుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు రాష్ట్రం కాకుండా కేంద్రంలో కనుక మనమే ఉంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి కేంద్రాల కనుక మనమే ఉంటే మనం ఇంకా కొన్ని పనులు ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి కొత్త పార్టీ పెట్టిందని అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే రాష్ట్రంలో అయినా మనమే, కేంద్రంలో అయినా మనమే ఉంటే బాగుంటుంది. ఏదైనా అభివృద్ధి పథకాలు కనుక తొందరగా కావాలనుకుంటే అయితే అనే ఆలోచనతోటి కొత్తగా పార్టీ పెట్టిందని, కేసీఆర్ గారు పెట్టిందని మా అభిప్రాయం అనుకుంటున్నాం. ఎలక్షన్ డే అందరి నోళ్ళలో దాదాపు డబ్బులు మద్యమం అని అందరి అంటుంటారు, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక డబ్బులు ఇప్పుడు ఓటుకు నోటు అమ్ముకోవడం తప్పు నాకు తెలిసినంత వరకు అయితే. ఓటుకు నోటు అమ్ముకోవద్దు, అనవసరం. ఇప్పుడు డబ్బులు ఇస్తారు, ఇవాళ ఇస్తాడు, ఓట్లు వేస్తాం పోతాం. మొన్న అట్నే అయింది మాకు. రాజగోపాల్ రెడ్డి వచ్చినప్పుడు ఓటుకు 2,000 3,000 లెక్కన ఇచ్చిండు, అయిపోయింది. ఆయన ఏం చేసిండు, మాకేం చేయలే. ఇప్పుడు ఇంకా నువ్వు అన్నీ మందులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు అని అనుకుంటే మళ్ళీ ఆగమవుతాం. అట్లా ఓటుకు నోటుకు అమ్ముకోకుండా మనం కరెక్ట్ ఒక వ్యక్తిని ఎన్నుకొని చేసుకుంటే మనకు ఏదైనా అభివృద్ధి కావాలనుకుంటే తొందరగా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రకరకాల పథకాలు చేపట్టింది కదా, మరి బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నది కదా, మరి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బరిలో ఉన్నాడు, మరి తన ఎందుకు గెలిపించుకోవద్దు అనుకుంటున్నారు? మరి అని అంటే ఒకసారి చేసిండు కదా, మన ఎలక్షన్లో చేసిండు, హామీలు ఇచ్చిండు. మా ఊర్లో ఒక కొబ్బరికాయ కొడితే 100 పనులు చేపిస్తా అన్నాడు. విన్నావా? 3.5 కాలంలో ఒక సంవత్సరం ఒక రోజు కనుక ఈ కచలాపురం అన్నీ వీడికి వచ్చిన నేను ఇన్ని పథకాలు చేస్తా అని చెప్పిన, హామీ ఇచ్చిన, మళ్ళీ వచ్చి ఎన్నడూ కానీ ఏ పని చేయలే. ఇప్పుడు మళ్ళీ బీజేపీ సరే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన పోటీ చేస్తున్నాను అనుకుంటారు కదా, ఇవాళ ఏమంటుండో రేపు కనుక అదే మాట అంటాడు. ఇప్పుడు నేను గెలిచినా కానీ మళ్ళీ నాకు నిధులు వస్తలేవు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ నిధులు వస్తలేవు, నేను ఏడించి వెళ్తే అంటాడు మళ్ళీ. అట్లా అందువల్ల ఇక ఆయన చేయలేడు అనుకుంటున్నాం మేమైతే. లోకల్ క్యాండిడేట్ ఉంటే, లోకల్లో ఉంటే మాకు పనులు అవుతాయి. ఎమ్మెల్యే అనుకుంటే మేము పోయినప్పుడు పలాని ఊరు నుంచి వచ్చారంటే కార్యకర్తలు అంటే జర గుర్తుండాలి. ఈయన ఏడ ఉంటాడో ఎక్కడ పోతాడో తెలియదు. అట్లా ఇప్పుడు గత ఎలక్షన్లతో పోల్స్తే ఈ ఎలక్షన్లకి మీ కాన్స్టిట్యూషన్లో ఓట్లు పెరిగాయి అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం అండి? పెరిగాయండి. ఎంతకు మేరకు పెరిగాయి? 14,000 ఓట్లు పెరిగాయి. ఈ 14,000 ఓట్లు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏ రకంగా ప్రభావం చూపెడుతుంది? ఇంకా అంటే కొన్ని 14,000 ఓట్లు వచ్చినాయి, కానీ కొన్ని ఎక్కువ 20,000 చిల్లర ఓట్లు మన అప్లై చేసుకున్న వాళ్ళు కొంత ఏం చేసిరంటే మొన్న ఒక కేసు గిట్ట వేసిరంట, ఇది ఓట్లు ఎక్కువ అవుతున్నాయి వద్దని. అందువల్ల ఏంటంటే ముందర అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చినాయి, మళ్ళీ వెనక సీర అప్లై చేసుకున్న వాళ్ళు రాలేకపోయినాయి. అంటే మొత్తం మీద ఒక 14,000 ఓట్లు అయితే వచ్చాయి. ఈ 14,000కు న్యూ ఓటర్లు అయినా కానీ ఎక్కువ స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు. వీళ్ళు ఏంటంటే సరే కేంద్ర ప్రభుత్వం మీద వచ్చే పథకాలు ఏమన్నా ఆలోచన ఉంటే కొందరు అటుపోయే అవకాశం ఉంది. లేదు మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మంచిగా చేస్తుండు, అంతా రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే. విన్నావా? ఇప్పుడు మామూలుగా జాబ్ పర్పస్ అయితే ఎవరు లేరు. అట్లా దానివల్ల కొంతమేరకు అయితే టీఆర్ఎస్కు కలిసి వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు మీరు. టీఆర్ఎస్లో వివిధ రకాల పథకాలు ఉన్నాయి, ఏ పథకాలు ప్రజలకు ఎక్కువ శాతం లబ్ధి పొందే అవకాశం ఉన్నది? దానివల్ల ఎక్కువ ఎవరు ఏ పథకం ద్వారా అభివృద్ధి చెందుతారు అనుకుంటున్నారు? ఒకటి వచ్చేసి రైతు బంధు ప్రతి ఒక్క ఇంటికి వస్తుంది సార్. రైతు బంధు ఎవరైనా కానీ వాళ్ళు 100 ఎకరాలు ఉండని, 50 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉన్నాయి, అందరికీ వస్తున్నాయి. రైతు బంధు వల్ల మంచిగానే ఉంది. ఒక రైతు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా బాయికాడికి పోయి లేకపోతే రోడ్డు మీదనో ఎన్నో యాక్సిడెంట్ అయ్యి చనిపోతే 5 లక్షల బీమా ఇస్తుండు. మామూలుగా పార్టీ సభ్యత్వం ఉంటే పార్టీ సభ్యత్వం 2 లక్షలు వస్తున్నాయి. విన్నావా? రైతులకు రైతు బంధు ఒకటి మంచిగానే ఉంది, రైతు బీమా మంచిగానే ఉంది. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక కళ్యాణ లక్ష్మి పెట్టిండు 1,116. పేదోళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఆ పథకం. విన్నావా? కేసీఆర్ కిట్ ఉన్నది, అది కనుక నీ డబ్బులు ఉన్నా లేకున్నా ఎవరైనా ఉన్నవారైనా లేనివారైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే సౌకర్యాలు మంచిగా ఉన్నాయి, హాస్పిటల్ గిట్ట బాగున్నాయి. నేను పోయినా నా 2 పాపాలకు అల్లనే చేయించుకున్నా నేను.
అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళే మళ్ళీ మనకు కిరాయి లేకుండా ఇంటికి తీసుకొచ్చి అమ్మఒడి అది ఉంది కదా బండి, దాంట్లో తీసుకొచ్చి ఇంటికాడ తోలిపోతున్నారు. ఈ పథకాలు అయితే మంచిగానే ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా రకరకాల పథకాలు చేపట్టింది కదా, ఆ పథకాలు ఏవి మీకు దాని ద్వారా లబ్ధి పొందుతలేరా మీరు? మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదంటే మోడీ స్కీమ్ ఒకటి ఉంది, దాంట్లో వస్తున్నాయి కదా, మేము తీసుకుంటున్నామని చెప్తున్నాం. పోతే మాకు ఏంటంటే సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పెరిగిన రేట్లు అయితే ఎక్కువనైతే కేంద్రం నుంచి అయితేనే రేట్లు విపరీతంగా ఉన్నాయి. జిఎస్టీ వచ్చింది. ఒక సామాన్య ప్రజని మధ్యతరగతి కుటుంబం, ఒక సామాన్య ప్రజల మీద ఇప్పుడు ఈ వస్తువు కొనుక్కుంటే దాని మీద ఇంత పర్సెంటేజ్ అని ఇస్తున్నాం. మనకు తెలియదు కదా జిఎస్టీ. ఇప్పుడు మేమంటే తెలుసుకుంటాం, చదువుకున్నాం కాబట్టి మనకు ఎంత పడుతుందని తెలుస్తుంది. పేదోళ్ళకి తెలియదుగా, రైతులకు తెలియదుగా. రైతులు ఇప్పుడు మందు బస్తాలు కొనాలంటే ఒక్కొక్క మందు బస్తా 2000 అయింది సార్. మేము వేసుకోవాలనుకుంటే ఒక వ్యవసాయం చేస్తే ఒక ఎకరం పొలం చేస్తే ట్రాక్టర్కు 600 ఇచ్చేటోళ్ళం మేము గంటకి. ఇప్పుడు ఎంత 1200 1400 తీసుకుంటున్నాం. ఎందుకంటే 110 రూపాయలు లీటర్ డీజిల్ అయింది. మాకేమొస్తుంది అంటారు. ఇదే మళ్ళీ ఎరువుల బస్తా షాపుకు పోతే 1800 2000. ఆడేమంటున్నాడు, జిఎస్టీ అంటున్నాడు. ప్రతి ఒక్కదానికి జిఎస్టీ వేస్తున్నాడు. ఈ జిఎస్టీ వల్ల ఎవరు బాగుపడుతున్నారు? ప్రజలు బాగుపడుతున్నారా లేకపోతే కంపెనీలు బాగుపడుతున్నాయా? ఇది 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 కొత్త బాగాలేదు. సరే చేసిన మళ్ళీ మేము పండించిన పంటకి మేము ఒకటే సార్, మేము ఏం కోరుకుంటున్నామంటే రైతు అనేటోడు పండించిన పంటకి ఇప్పుడు ఎరువుల షాపుకి పోతే ఆయన చెప్పిన కాడికి రేటుకి తెస్తున్నాం. పోతే పెట్రోల్ బంక్లోకి పోతే అడిగిన కాడికి ఇస్తున్నాం. గ్యాస్ కాడికి పోతే ఎంత అంటే అంత తీసుకుంటాం. కానీ మేము పండించిన పంటకి మేము ఇంత ధర అని నిర్ణయించి అమ్ముకోలేకపోతున్నాం. అది ఒక్కటి తీసుకురావాలి ఏ ప్రభుత్వం అయినా. రైతు పండించిన పంటకి రైతే అమ్ముకోవాలి. రైతు చెప్పిన ధరకి కొనేటట్టుంటే రైతులు బాగుపడతారు సార్. లేదంటే లేదు. ఒక ఎకరం పొలం మేము చేస్తే మాకు లాస్ట్కి వచ్చే వరకల్లా రోజు కూలి చేస్తే 400 వస్తాయి, నెలకు 12,000 వస్తాయి. 3 నెలలు కష్టం చేస్తే 36,000. ఆ 36,000 గిట్టే మిగిలేటట్టు లేదు. మేము 3 నెలలు పండిస్తే మేము చేస్తున్నాం. ఇప్పుడు నేను రైతునే. కానీ రైతు ఎప్పుడు బాగుపడతాడంటే రైతు పండించిన పంటకి రైతుకి ధర చెప్తాడు. 1000 రూపాయలు చెప్తే 1000 రూపాయలకు గవర్నమెంట్ కొంటే అప్పుడు రైతు బాగుపడతాడు. అప్పుడు రైతుకు ప్రతి ఒక్క పథకం ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పథకాలు తీసుకున్నట్టుగా రైతు ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది సార్. ఇప్పుడు మీరు అనుకున్న పథకాలు, అనుకున్న కార్యక్రమాలన్నీ ఏ నాయకుని ఎన్నుకుంటే చేస్తారని నమ్మకం ఉంది మీకు? ఇప్పుడు ఇక అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళే ఉంటారు కదా సార్. అధికారంలో ఉన్న పార్టీని తీసుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి పని లెక్క అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఓటు వేస్తాం, కేసీఆర్ని వదిలిపెట్టి బయట వాళ్ళకి వేసి గెలిపిస్తాం. ఆయన ఏం చేస్తారు? వాళ్ళు అధికారం లేరు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కేసీఆర్ అధికారం ఉంది కాబట్టి సరే ఆయన ఉన్న రోజులు ఆయన చేస్తాడు. లేదంటే తర్వాత మళ్ళీ వేరే గవర్నమెంట్ ఏమైనా కొత్తగా చేస్తే వేరే గవర్నమెంట్ ఎన్నుకుంటారు.